పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే సీటు ఎక్కడో తేల్చుకోలేని అసమర్థ స్థితిలో ఉన్నారా? పోటీ చేసే స్థానంపై రోజుకో నియోజకవర్గాన్ని ఆయన ఎందుకు తెరపైకి తెస్తున్నారు? పోటీపై పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి? టీడీపీ జనసేన తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు లేదు? పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై జనసేన పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు? లెట్స్ వాచ్. పోరాడే సత్తా లేని వాళ్లే పోటీ చేయడానికి భయపడతారు, సేఫ్ ప్లేస్ చూసుకుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేస్తున్నారు. తనకు పోరాడే సత్తా లేదని పబ్లిక్ గా ఒప్పేసుకున్న పవన్ సేఫ్ ప్లేస్ చూసుకుంటున్నారు. ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన పవన్ పోటీ అంటేనే వణికిపోతున్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పవన్ ఇప్పుడు కూడా అదే భయంలో ఉన్నారు. తమ అధినేత పోటీ చేసే నియోజకవర్గం ఏదంటే చెప్పలేక జన సైనికులు కూడా తెల్ల ముఖాలు వేస్తున్నారు. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ కూడా తన సీటు ఎక్కడో, తన పోటీ చేసేదెక్కడో కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పార్టీలో ఎంతటి దయనీయ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. టీడీపీతో జట్టు కట్టిన పవన్ తమ పార్టీ సత్తాను 24 సీట్లకు పరిమితం చేసుకున్నారు. ఆ 24 సీట్లకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించలేకపోయారు. హడావిడిగా చిత్తు కాగితంపై 5గురి పేర్లు రాసుకొచ్చి వాటినే చదివి వినిపించారు. ఆ 5 సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం లేదు. 24 నియోజకవర్గాల్లో ఒక చోటు నిర్ణయించుకోలేకపోవటం, తను పోటీ చేసే స్థానాన్ని క్యాడర్కు చూపించలేకపోవడాన్ని చూస్తుంటే ఎన్నికలంటే పవన్ కళ్యాణ్కు ఎంత భయమో అర్థమవుతుందన్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీ చేశారు. 2 చోట్ల ఓటమి తర్వాత ఆ నియోజకవర్గాలను గాలి కొదిలేశారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. సినిమా షూటింగులు చేసుకుంటూ హైదరాబాద్కే పరిమితమైన పవన్ ఎన్నికల ముందు మళ్లీ స్టంట్లు మొదలుపెట్టారు. గతంలో వారాహి యాత్ర సందర్భంగా గాజువాకలోనే జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పారు. దీంతో గాజువాకలో పవనే పోటీ చేస్తారని అంతా భావించారు. తర్వాత ఆ పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావు పోటీకి ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు గాజువాక సీటు పక్కకు పోయింది. మళ్లీ భీమవరం తెర మీదకొచ్చింది. భీమవరంలో పోటీ చేస్తానంటూ అక్కడి టీడీపీ నాయకుల మద్దతు కోరారు. మళ్లీ ఏ పురుగు తొలిచిందో గానీ కాపుల ఓట్లు అధికంగా ఉన్న పిఠాపురం వైపు పవన్ చూపు తిరిగింది. ఆ ఆలోచన కూడా ఎంతోసేపు లేదు, వెంటనే కాకినాడకు షిఫ్ట్ అయింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా తాడేపల్లిగూడెం పేరు వినిపిస్తోంది. పవన్ వ్యవహార శైలి చూస్తుంటే అసలు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే అనుమానాలు ఆ పార్టీ నేతల్లో కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ మళ్లీ పోటీ చేసి ఓడిపోతే తలెత్తుకునే పరిస్థితి లేదని జన సైనికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోటీపై పవన్ పెద్దగా ఆసక్తి చూపటం లేదేమోనని చర్చించుకుంటున్నారు.